శ్రోతలకి నమస్తే అండి. నేనిప్పుడు చదవబోయే కథ పేరు 'వారధి'. రచించిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మధురిమ తెలుగు ఆడియో నవల్స్. నేను మీ మధుమిత. ఈ నవల చదువుతున్నంతసేపు నాకొక పాత సినిమా చూసినట్టు అనిపించింది. చాలా బావుంది. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. కథలోకి వెళ్ళిపోదామా? గణగణమంటూ గంటలు మువ్వల సవ్వడితో ఎడ్లబండి వచ్చి గుమ్మం ముందు ఆగింది. శివయ్య ఆత్రంగా బయటకొచ్చాడు. అప్పుడే మేతమేసిన హుషారులో ఎడ్లు వయ్యారంగా తలలు ఊగించాయి. నల్లని తోలు పట్కాని కట్టిన ఇత్తడి మువ్వలు లేత ఎండలో తళతళ మెరిశాయి. అప్పన్నగారు ఎంచి మహా మంచి గిత్తల్ని కొన్నారు. ఈ బండి పట్నం రోడ్లంట నడుస్తుంటే కారులు బస్సులు దారులు తప్పవలసిందే అనుకొన్నాడు బండి రాములు ఆప్యాయంగా ఎడ్లను నిమురుతూ. వచ్చేవా? నీ మాట అనుకుంటున్నాము. అప్పన్నగారు ఉదయాన్నే బండి పట్నం పోతుందన్నారు కదా, ఇంకా రాలేదేమా అని చూస్తున్నాము అన్నాడు శివయ్య. మరేం లేదు బాబు, కొత్త గిత్తలు కదా, గడ్డి కుడితి కడుపు నిండా పెడితే మచ్చికపడి పొగరు చూపకుండా లాక్కుపోతాయని దగ్గర ఉండి తినిపించేసరికి ఏలైంది. సామాన్లు ఏమన్నా ఉంటే ఆ బస్తాల మీదుగా పడేయండి. రాజబాబు ఈ మొగల కూకుంటాడు. ఈ సరుకు కోమటింటి దింపి ఎండెక్కకుండా తిరిగి రమ్మన్నారు అప్పన్నగారు. బండి రాములు తొందర చేస్తుంటే శివయ్య, ఒరేయ్ రాజు, రాజు, మీనాక్షి, వేగం తెమిలి రండి, బండి గుమ్మాన కాచుకున్నది అంటూ ఇంటిలోకి కేకపెట్టాడు. ఇదిగో వచ్చేస్తున్నా అంటూ వరదరాజు చేతిలో చిన్న ట్రంకు పెట్టుతోనూ, మీనాక్షి వెలిసిపోయిన పాత జంబూకాన చుట్టిన పక్క చుట్టతోనూ వచ్చారు. పెట్టే పక్క చుట్ట బండి వెనక భాగంలో బస్తాల మీదుగా పెట్టి వరదరాజు బండి చక్రం మీద కాలుంచి పైకి ఎక్కి బండివాడి పక్కగా కూర్చున్నాడు. భద్రం నాయనా, ఆ కర్రనైనా పట్టుకో అంది మీనాక్షి. ఎప్పుడు ఎడ్లబండి ఎక్కని వాడికి చెబుతున్నట్లు చెబుతున్నావేమిటి మీనాక్షి అన్నాడు శివయ్య. అది కాదండి, కొత్త ఎడ్లు కదా, తిక్క తిరిగి ఎటులాగినా. మీకే బెంగ వద్దమ్మా, రాజుబాబుని కడుపులో సల్ల కదలకుండా ఆరి బడికాడ వదిలి వత్తా అన్నాడు రాములు. వరదరాజు అన్నా వదిన వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ, వెళ్ళి వస్తాను వదిన. అన్నయ్య, ఆదివారం నాడు తప్పకుండా వస్తావు కదూ అన్నాడు. అలాగే రాజు, వీలు చూసుకొని వస్తాను. ఒకవేళ నేను రాలేకపోయినా నువ్వది మనసులో పెట్టుకోకూడదు, కంగారు పడకూడదు. పెద్దవాడివి అవుతున్నావు, ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. అక్కడ హాస్టల్లో ఎంతోమంది నీ ఈడు పిల్లలుంటారు, వాళ్ళందరితోనూ స్నేహంగా ఉండడం నేర్చుకోవాలి. శివయ్య ఇంకా తమ్ముడికి సలహాలు చెబుతుండగానే బండివాడు ఎడ్లను చేతిలోని కర్రతో అదిలించాడు. ఎడ్లు పరుగులందుకున్నాయి. వెళ్ళి వస్తాను వదినా. వస్తాను అన్నయ్య. జాగ్రత్త వరదం, పట్నంలో మన ఊరి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు, ఏదైనా అవసరమైతే కబురు పెట్టు. గంటలు మువ్వల గణగణలో కలిసిపోయాయి ఆ మాటలు. బండి గ్రామం దాటి పొలాల మధ్యకొచ్చింది. తమ ఇల్లు కనిపిస్తున్నంతసేపు మాటిమాటికి వెనుదిరిగి చూస్తూనే ఉన్నాడు వరదరాజు. ఇల్లు తన దృష్టి నుంచి తప్పిపోతుంటే ముఖాన్ని ముడుకుల మధ్య దూర్చుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏంటి రాజాబాబు, ఆడపిల్ల అత్తారింటికి పోతున్నట్టు అంతలా ఏడుస్తున్నావు? ఇంతకీ ఏ పాటి దూరం పోతున్నావు కాబట్టి? అల్లదిగో ఆ కనిపిస్తున్న వంతెన దాటి 10 అంగులు వేసేమంటే పట్నంలో ఉంటామాయే. రాజాలా పెద్ద చదువులు చదవపోతూ సంటాడిలా ఏడుస్తున్నావు. రాజు పుట్టిన దగ్గర నుంచి ఎరిగి ఉన్న చనువు కొద్దీ కాస్త గట్టిగానే మందలించాడు బండిరాములు. దుఃఖాన్ని దిగమింగి లాల్చి కొసతో కళ్ళు తుడుచుకొని పొలాల వైపు చూశాడు రాజు. శనగచేను పచ్చని తివాసీలాగా చుట్టూ పరుచుకొనుంది. ఆ చేలకు వెనకగా అప్పన్నగారిది కొత్తగా వేసిన అంటు మామిడి తోట ఉంది. లేత మామిడి మొక్కల తలల మీదుగా ఎండలో తళతళ మెరుస్తున్నాయి వంతెన స్తంభాలు. పొలాల మధ్యగా సన్నని కాలిబాట వెంట పట్నంలోకి కూరగాయలు మోసుకుపోతున్న 2 రైతులు కావిళ్లను ఆ భుజం మీద నుంచి ఈ భుజం మీదకు మార్చుకుంటూ బండి చప్పుడు విని వెనుదిరిగి చూశారు. పట్నం పోతున్నావా రాములు? అప్పన్నగారు కొత్త గిత్తల్ని కొన్నారని విన్నాం. ఇయేనేటి? మాంచి పొడిమిగా ఉన్నాయి కానీ ఏపాటి వయసుంటాది? బండిలో ఉన్న సరికేటి? ఏ సావుకారి కాడికి పోతున్నావు అంటూ ప్రశ్నించారు. రాములు వాటికి తగు సమాధానాలు ఇస్తూనే బండి పోనిస్తున్నాడు.
కాలిబాటకి బండిదారికి మధ్యనున్న దూరం ఎక్కువ అవుతున్న కొద్దీ వారి సంభాషణ తారాస్థాయికి అందుకుంది. పొద్దువాలేసరికి అంతా రామభజన మండపంలో కలియనే కలుస్తారు. అప్పుడు అడిగి తెలుసుకోకూడదు, ఇంతలా గొంతులు చించుకొని అరవకపోతే అనుకున్నాడు వరదరాజు. చివరకు ఎంత గట్టిగా అరిచినా వినిపించిన స్థితికి వచ్చాక ఏదో సొద ఏదో వినిపించి సావదు అని విసుక్కుంటూ రాములు, హే హై కుతికి మొయ్యో తిని పెళ్లి నడకలు నడుస్తున్నావు, ఈ ఇదానైతే ఎండ పడకుండా గ్రామం చేరుకున్నట్టే, నడు నడు అంటూ ఎడ్లని అదిలించాడు. ఆ గ్రామానికి కాలిదారిన వంతెన మైలుకు మెంచుకున్నా మధ్యలో ఎన్నో పొలాలు ఉన్న కారణంగా బండిదారి 3 మైళ్ళ వరకు ఉంటుంది. సాధారణంగా ఆ గ్రామస్తులు కాలిదారినే పట్నం పోతుంటారు. ఎప్పుడో ఇలా సరుకులు పట్నం చేరవేయవలసి ఉంటే మాత్రం బండి వెళుతుంది. ఊర్లో నుంచి ఒక బండి పట్నం వెళుతుందంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. మా సామాన్లకి కాస్త చోటుంటుందా, ఈ 2 బెల్లపు దిమ్మలు మీ బండిలో వేస్తావా, మా ఈరగాడి కొట్టుకాడ ఈ మిరపకాయల బస్తా దింపేస్తావా అంటూ అడుగుతుంటారు. అదేవిధంగా మరునాడు అప్పన్నగారి బండి పట్నం పోతున్నదని తెలిసి కాలేజీ చదువు కోసం పట్నం పోనున్న తమ్ముడిని అందులో తీసుకుపోయే వీలుంటుందేమోనని అప్పన్నగారిని అడిగాడు శివయ్య. ఓ తప్పకుండా, కావాలంటే మీ వాడి కోసం ప్రత్యేకంగా బండి కట్టమన్నా కట్టిస్తాను. మన ఊరి పిల్లడు కాలేజీ చదువుకు వస్తాడంటే మాకు లాభం కాదటయ్యా. నీ తమ్ముడు పెద్ద చదువు చదివి డాక్టరో ప్లీడరో అయ్యాడనుకో, ఆ అనుభవం ఎవరిది? మా గ్రామం వాడు ఫలానా అని గొప్పగా చెప్పుకోము అన్నాడు అప్పన్న. బండిలో పిల్లాడికి కూర్చునేందుకు కాస్త చోటైనా లేనంతగా సరుకు నింపి మరీ పంపాడు. మనిషి ముఖం ముందు మాటలతో కోటలు కట్టి నువ్వే దీనికి రాజువి అంటూ ఆకాశానికి ఎత్తి చేతులతో ఈడ్చి పారవేసే రకం అప్పన్న అనుకొన్నాడు శివయ్య. ఏది ఎలాగున్నా సామాన్లు ఉన్న కారణంగా నడిచిపోయే కంటే ఇదే నయమని సమాధాన పడ్డాడు. ఎండ ముఖం మీద పడుతుంటే చేయి అడ్డం పెట్టుకొని వంతెన వైపు చూశాడు రాజు. ఎత్తుగా ఉన్న వంతెన కిందుగా సన్నని పాయలా పారుతున్నది ఏరు. ఏడాదికి 8 నెలలు ఆ ఏరు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ మైలు దూరం నడిచి వచ్చి ఇసుకలో చలమలు తవ్వుకొని తాగేందుకు నీళ్లు తీసుకుపోతారు ఆ గ్రామ స్త్రీలు. ఊళ్ళో 1-2 నూతులున్నా వాటిలో నీరు ఉప్పగా ఉంటుంది. వంటకి పనికిరాదు. ఎండైనా వానైనా ఆ ఏటి నీరే ఆ గ్రామవాసులకు గతి. వర్షాకాలంలో కాస్త ఒడ్డుదాకా వస్తుంది ఏరు. ఎంతలో వచ్చిందో మళ్ళా అంతలోనే తీసిపోతుంది. వంతెన ఉన్నంత మేర ఏరు నిండుకొని పారడం వరదరాజు ఎప్పుడూ చూడలేదు. ఇంత చిన్న ఏరుకి అంత పెద్ద వంతెన ఎందుకు కట్టారో అని చాలాసార్లు అనుకునేవాడు. కానీ ఎప్పుడో 1-2 సార్లు ఆ ఏటికి వరద వచ్చి ఆ గ్రామాన్ని కూడా చాలా వరకు ముంచేసిందట. ఆ వరద రోజుల్లో వంతెన మీద నుంచి కూడా నీళ్లు పారాయంటారు అది చూసిన వాళ్ళు. వంతెన మొదట్లో ఉన్న ఎత్తు ఎక్కుతున్నది బండి. మామిడి తోటలో నుంచి ఎవరో తనని పిలిచినట్లు వినిపించింది వరదరాజుకి. ఆ పిలుపు కూడా వదిన పిలిచినట్లు, నాయనా వరదం అన్నట్లు వినిపించింది. తటాలున బండిలో నుంచి పక్కకి వంగి చూశాడు రాజు. బండి గూడుకున్న వెదురుకర్ర కణత మీద తగిలింది. బాధకి గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నాడు. చేతికి తడిగా తగిలింది. ఎర్రని రక్తం చూసుకొని రాజు కంగారు పడ్డాడు. అయ్యో ఎంత రక్తం, ఇప్పుడు ఏం చెయ్యడం? కొత్తగా వదిన కుట్టి ఇచ్చిన జేబు రుమాలు జ్ఞాపకం వచ్చింది. లాల్చీ జేబులో నుంచి దాన్ని పైకి లాగి దెబ్బ తగిలిన చోట అదిమి పట్టుకున్నాడు. ఏటైంది రాజుబాబు? చుట్ట ముట్టించుకునే కార్యక్రమంలో ఉండి యథాలాపంగా అడిగాడు బండివాడు. ఏమీ లేదు, ఎవరో నన్ను పిలిచినట్లు వినిపిస్తే చూశాను. వదిన పిలుపులా ఉంటే ఏమిటి నీళ్ళకు గాని వచ్చిందేమో అని. వదినమ్మ నీళ్లు చీకటితోనే ఎత్తుకుపోతుంది కదా, ఈ ఏలప్పుడు ఎందుకొత్తాది? తిన్నగా కూకో. ఇటు అటు కదిలితే ఏ పేడైనా చేతిలో గుచ్చుకుంటే మీ వదినమ్మ నన్నాడిపోస్తుంది అన్నాడు రాములు. అంతలో తిరిగి వరదం అన్న పిలుపు వినిపించింది. ఈసారి ఆ పిలుపు రాములకు కూడా వినిపించింది. నిజమే, ఏరో పిలుస్తున్నట్టుగా ఉంది అంటూ బండి ఆపి అటు ఇటు చూశాడు. అదిగో మా వదినే అని బండి మీద నుంచి ఒక్క గెంతు గెంతాడు రాజు. పాత చీరగుడ్డతో కట్టిన చిన్న మూట పట్టుకొని వడివడిగా నడిచి బండివైపే వస్తున్నది మీనాక్షి. దాన్ని నడక అనే కంటే పరుగు అంటే సరిపోతుంది.
ఏటిగాలికి ఎగిరిపడిన జుట్టు ముఖం మీద చెమటతో అంటుకుపోయింది. దగ్గర పడుతున్న మరిదిని చూస్తూ పైట చెంగుతో చెమట తుడుచుకుంటూ వరదం అని ఇంకోసారి పిలిచింది మీనాక్షి. రాజుకి తన కణతకి తగిలిన దెబ్బ జ్ఞాపకం వచ్చింది. దానిని వదిన చూస్తే ఇంకేమైనా ఉందా? వదిన దగ్గరకు వచ్చేస్తున్నది, ఇప్పుడేం చేయాలి అనుకున్నాడు. రక్తం మరకలు పడిన రుమాలు జేబులో కుక్కివేశాడు. నేలకి వంగి పిడికెడు బుగ్గి తీసి దెబ్బ తగిలిన చోట రక్తం కనిపించకుండా అంటించాడు. పరుగుతో వెళ్ళి వదిన్ని కలుసుకున్నాడు. ఏమైంది వదిన, ఇంత దూరం ఎందుకు వచ్చావు? పూర్ణ లేచిందా? జ్వరం ఎలా ఉంది అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు. శివయ్య కూతురు పూర్ణ 4 ఏళ్ల పిల్ల. చిన్నాన్న అంటే ప్రాణం. చిన్నాన్న పట్నం వెళ్ళిపోతాడంటే నేను చిన్నాన్నతో పట్నం పోతానంటూ రాగం పెట్టేది. ఆ పిల్లకి వారం రోజులై రాత్రిపూట కొంచెం జ్వరం తగులుతున్నది. అసలు అప్పట్లో పూర్ణని వదిలి వెళ్ళడం రాజుకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అప్పటికే కాలేజీ తెరిచి 4-5 రోజులైంది. వెంటనే వెళ్ళకపోతే అనవసరంగా పాఠాలు పోతాయని తొందర చేసి అన్న రాజుని పట్నం ప్రయాణం కట్టించాడు. పూర్ణ నీకోసం ఏడుస్తున్నది, ఇంకో రోజు పోవచ్చులే, వెనక్కి తిరిగిరా అంటుందేమో వదిన అని ఆశతో చూశాడు రాజు. రాజుకి పట్నం పోవడం ఏమాత్రం ఇష్టం లేదు. స్కూలు ఫైనల్ పాస్ అయ్యాడు. ఈ చదువు చాలదా? హాయిగా అన్నయ్యతో పాటు తను ఆ ఊళ్ళోనే ఉండి పొలం చూసుకుంటే సరిపోదు? పట్నంలో ఏం గొప్ప ఉందని అంతా పడిచేస్తారు అనుకునేవాడు. ఆ గ్రామంలో 5వ తరగతి వరకే చదువు ఉంది. ఆ పై చదువు పట్నంలోనే చదివాడు వరదరాజు. రోజు ఉదయాన్నే చద్దన్నం తినిపోయి సాయంకాలానికి తిరిగి వచ్చేవాడు. వదిన అతనికి మధ్యాహ్నం పలహారం కోసం జంతికలో, చెక్కిలాలో, చెగోడీలో, మినపసున్నుండలో, అరిసెలో, అప్పాలో ఏదో ఒకటి చేసి ఉంచి ఇచ్చేది. అవి తిని కడుపు నిండా ఇన్ని మంచినీళ్లు తాగేవాడు రాజు. అదేం తిండిరా, పట్నంలో హాయిగా ఇన్ని కాఫీ హోటళ్లున్నాయి. వేడివేడి ఇడ్లీ దోశ తింటే బావుంటుంది. దాంతోపాటు కాఫీ కూడా తాగితే మజాగా ఉంటుంది. మీ అన్నయ్య మరీ అంత పిసినారిలా నీ చేతిలో కాణీ అయినా పెట్టడేం? పోనీ నువ్వే అడుగు, అడిగితే ఇవ్వనంటాడా అనేవారు తోటి పిల్లలు. నాకు ఇవే బాగుంటాయి, మీకు కావలిస్తే మీరు పోయి తినండి, నేను రాను అనేవాడు రాజు. స్కూలు విడిచిన తర్వాత తోడు పిల్లలు బజార్ల వెంట పార్కుల వెంట తిరుగుతుంటే వరదరాజు ఇంటి ముఖం పట్టేవాడు. అక్కడ గోడల మీద మంచి సినిమా బొమ్మలున్నాయి, పోయి చూద్దాం రా. అసలు మీ వదినమ్మ 6 కొట్టకుండా ఇంటికి రావాలంటే మాత్రం నువ్వు వెళ్ళిపోవాలా ఏం? మా అమ్మ మాత్రం చెప్పలేదు అన్నా రాజు వినిపించుకునేవాడు కాదు. ఆ పిల్లాడికి బజార్లో గోడల మీద సినిమా బొమ్మలు చూడటం కన్నా వదిన వంట చేస్తుంటే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం ఇష్టంగా ఉండేది. పల్లె ప్రజలంతా ఘనంగా చెప్పుకునే పట్నం మీద రాజుకి ఏ కారణం వల్లో గురి కుదరలేదు. అందుకే పట్నంలో ఉండి చదువుకోవడం అంటే ముఖం వేలాడేశాడు. నాకు మరి చదవాలని లేదు వదినా అన్నాడు. రాజుకు చదువు మీద ఎందుకు విముఖత కలిగిందో మీనాక్షి గ్రహించింది. ఊరి పొలిమేర దాటి బయటికి ప్రపంచంలో కాలు పెట్టేందుకు మగపిల్లడు భయపడటం మంచి విషయం కాదనుకుంది. రోజులు మారిపోతున్నాయి. ఏ ఊరివారు ఆ ఊరికే ముడివేసుకొని కూర్చునే కాలం తరలిపోయింది. మనిషి బాగుపడి బ్రతకాలంటే నలుగురితో కలిసిమెలిసి జీవించడం, 4 సంగతులు నేర్చుకోవడం అవసరం అనుకుంది. రాజు మాటకి తను ఇప్పుడు అవునంటే ఎందుకు పనికిరాని పిరికివాడుగా తయారవుతాడు. నయాన్నో భయాన్నో చదువులో పెడితే అటు చదువు ఇటు నలుగురితో తిరగటం కూడా నేర్చుకుంటాడు. భార్య మాటలతో తను ఏకీభవించాడు శివయ్య. కానీ రాజును ఒప్పించే పని మాత్రం ఆమెకి అప్పగించాడు. నీకు చదవాలని లేదంటున్నావు కానీ నాకు మాత్రం మా రాజు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తుడైతే సంతోషంగా ఉంటుంది. నీకు తెలియదు కానీ రాజా, నాకో తమ్ముడు ఉండేవాడు. వాడు కొంత చదివి నీలాగే తనకు చదవాలని లేదన్నాడు. నేను చెప్పిన మీదట అలాగే చదువుకుంటానక్క అన్నాడు. కానీ మా నాన్నగారికి డబ్బు లేక వాడిని చదివించలేకపోయారు. అప్పటి నుండి నాకు ఈ కోరిక తీరనే లేదు అంది మీనాక్షి. రాజుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అన్నయ్య తన చదువుకి డబ్బు ఖర్చు చేయబోతున్నాడు కదా, ఆ సొమ్ముతో వదిన తమ్ముడిని చదివిస్తే సరి. ఉత్సాహంగా ఆ మాట వదినతో చెప్పాడు. వాడు చచ్చిపోయాడు రాజు అంది మీనాక్షి. అయ్యో పాపం, అలాగా అంటూ సానుభూతి చూపించాడు.
మీనాక్షి రాజు మాట విన్నట్లు చెప్పుకుపోసాగింది. పోనీ నాకు కొడుకన్నా ఉంటే వాడిని చదివించి కోరిక తీర్చుకునేదాన్ని. కొడుకు లేడు కాబట్టి నిన్ను బతిమాలుకోవాల్సి వస్తున్నాది అన్న ధోరణిలో అంది ఆ మాట. ఎంత పని జరిగింది? చక్కగా వదినకి ఒక కొడుకు పుడితే తనకి బాధ పోయేది కదా అనుకున్నాడు రాజు. అంతలో రాజుకి చక్కని ఆలోచన వచ్చింది. వదినా వదినా, మన పూర్ణని చదివిద్దాం. మా స్కూల్లో ఎందరో ఆడపిల్లలు కూడా చదువుతున్నారు అన్నాడు ఉత్సాహంగా. పూర్ణ ఆడపిల్ల కదా వరదం, కొంతవరకు చదివించి దానికి పెళ్లి చేయాలి. ఇంతకీ పూర్ణ ఎప్పటికి పెద్ద అవుతుంది? అప్పటికి మీ అన్నయ్య దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుంది. నువ్వు చదువుకొని ఉద్యోగం చేయనంటున్నావు. ఇంకా దానికి చదువెవరు చెప్పిస్తారు? పెళ్ళెవరు చేస్తారు? అంది మీనాక్షి. ఆ మాట వరదరాజు మీద బాగా పనిచేసింది. నేను పట్నం పోయి చదువుకుంటాను వదినా. నేను ఉద్యోగం చేస్తూ పూర్ణం చదివిస్తాను. చాలా నగలు కొంటాను. ఇంకా బాగా పెళ్లి చేస్తాను. ఇంకా ఇంకా ఏం చెప్పాలో రాజుకి తోచలేదు. అన్నయ్యకి వదినకి తిండి పెడతావు. అవసరానికి ఆదుకొంటావు. రాజు సగంలో వదిలిన మాట పూర్తి చేస్తూ మీనాక్షి రాజుని దగ్గరికి తీసుకుంది. చంటి పిల్లాళ్ళ వదిన ఒళ్ళో సిగ్గుతో తలదూర్చుకున్నాడు రాజు. నీకు ఏళ్ళు వస్తున్నా వయసుకు తగిన జ్ఞానం రాలేదు రాజు. నీ ఈడు పిల్లలంతా ఇలాగే ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఛీ, ఇదేమిటి? కాలేజీకి వెళ్ళబోతున్న రాజు పసివాడిలా వదిన ఒళ్ళో తలదూర్చుకున్నాడు అంటారు. ఈ రోజు నుంచే నువ్వు పెద్దవాడివి అన్నమాట. మరి పెద్దవాడిలాగే ప్రవర్తించాలి అంది మీనాక్షి లాలనగా. తను పెద్దవాడవుతున్న మాట రాజు ముందే గుర్తించాడు. అన్నయ్య కుట్టిస్తున్న లాల్చీలు నిక్కర్లు ఇట్టే ఇరుకైపోయి పొట్టిగా మీరుకుపోతున్నాయి. వంట ఇంటి గూట్లో పై అరలోని వస్తువులు కూడా వదినకి అవసరమైతే బల్ల మీద ఎక్కకుండానే అందుకోగలుగుతున్నాడు. మరి ఇవన్నీ చూస్తే తను పెద్దవాడవుతున్న భావన రాజు మనసులో కలిగింది. కానీ వదిన నువ్వు పెద్దవాళ్ల ప్రవర్తించాలి అనడంతో తనని దూరంగా తోసివేసినట్లు అనిపించింది రాజుకి. అయినా వదిన సంతోషం కోసం అలాగే వదిన అన్నాడు. మీనాక్షికి అంత దూరం ఏకబిగిన నడిచి వచ్చిన ఆయాసం వల్ల వెంటనే నోటి మాట లేదు. క్షణకాలం వరదరాజు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఏం వదినా, పూర్ణకెలా ఉంది? ఆందోళనగా ఆమె ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు రాజు. పూర్ణ ఇంకా లేవలేదు రాజు. ఈరోజు జ్వరం తగిలేలా లేదు. ఒళ్ళు చల్లగా ఉంది. ఇదిగో ఈ మినప సున్నుండల డబ్బా బండిలో పెట్టడం మర్చిపోయాను అంటూ తను తెచ్చిన మూట అందించింది. దీనికోసం ఇంత దూరం వచ్చావా వదినా అన్నాడు రాజు ఆప్యాయంగా. ఇంతా నీకోసం చేసేనా? ఆదివారం నాడు అన్నయ్య వస్తాడు కదా, అప్పుడే పంపితే తీరిపోదు. చేసిన వెంటనే ఉండే రుచి వారం తర్వాత ఉంటుందా? ఇంతకీ జానకమ్మ నీళ్ళకి వస్తుంటే కలిసి వచ్చాను, కనిపిస్తే ఇయ్యొచ్చునని. బండిదారి అంత చుట్టూ అయినా మామూలుగా నడుస్తూ వస్తే బండిలో పోతున్న వారిని కలుసుకోవడం కష్టం. మీనాక్షి ఒక రకమైన పరుగు పెట్టే బండిని కలుసుకుంది. ఆ విషయం రాజు గుర్తించకపోలేదు. నీలాటి రేవు సమయంలో జనసంచారం లేదు. రాజు చూపుల అర్థం మీనాక్షి తెలుసుకుంది. రాజుబాబు, తొందరగా తెమిలిరా, ఎండెక్కిపోనాది అంటూ రాములు కేక పెట్టాడు. వెళ్ళి వస్తాను వదినా అన్నాడు రాజు. మంచిది నాయనా. రాజు అటు నుంచి ఇటు తిరగడంలో అంతవరకు దాచుకున్న దెబ్బ మీనాక్షి కంటపడింది. అదేమిటి వరదం, ఆ కణత మీద ఏమైంది? ఆత్రంగా అడిగింది. అదా అది అదేమీ లేదు వదినా. నీ పిలుపు విని బండి నుంచి గెంతుంటే ముందుకు వాలేను, నేల దుమ్ము అంటుకొని ఉంటుంది. వదిన ముందు మొదటి అబద్ధం ఆడాడు వరదరాజు. మీనాక్షి ఇల్లు చేరేసరికి పూర్ణని భుజం మీద వేసుకొని శివయ్య వీధి వరండాలో పచార్లు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళేవు? పూర్ణ లేచి నీకోసం ఏడుస్తున్నది అన్నాడు శివయ్య అప్పుడే స్నానం చేసి వచ్చినట్లు చెమటలతో తడిసి ఉన్న భార్యను చూస్తూ. కడుపులో గలగలమంటే అలా బయటికి పోయాను అంది మీనాక్షి. మీనాక్షి చేతి వంక చూశాడు శివయ్య. చేతిలో చెంబు వంటిది ఏదీ లేదు. తను అబద్ధం ఆడి పట్టుబడిపోయానని తెలుసుకుంది మీనాక్షి. రాజు కనిపించాడా? బండి ఇంకా ఎంత దూరం పోయి ఉండదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తనకి తెలుసుకున్నట్టు చూస్తూ ప్రశ్నించాడు శివయ్య. ఆ మాట విననట్లే భర్త చేతిలోంచి పిల్లని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి. బారిపోయిన దిక్కే చూస్తున్న శివయ్యని, శివరామయ్య
తమ్ముడు పట్నం వెళ్ళిపోయాడా అని పలకరించాడు దారిన పోతున్న లక్ష్మయ్య. బాబు ముఖం చూస్తుంటే తెలవలా? మళ్ళా వేరే అడగాలా? అయినా ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు అరుదు బాబు. సవతి తమ్ముణ్ణి ఈ విధంగా ఎవరు సూతున్నారు అన్నాడు అసిరిగాడు. ఏంట్రా అసిరిగా, రాజుబాబు మాటేనా అంటున్నది? ఆడిని తమ్ముడేంట్రా, కన్న కొడుకులా చూసుకుంటున్నాడు కదరా శివయ్య బాబు అన్నాడు దారిన పోతున్న గంగులు మాటల్లో తలదూర్చి కొడుకు అన్న మాట ఒత్తి పలుకుతూ. శివయ్య నుంచి సమాధానం ఆశించకుండానే లక్ష్మయ్య వెళ్ళిపోయాడు. పల్లెటూరులో పలకరింపులకు ఒక అర్థం అంటూ ఉండదు. ఎదురుగుండా పెట్టే మూట పట్టుకొని అప్పుడే బండి దిగుతున్న మనిషిని ఎప్పుడొచ్చావు అంటూ పలకరిస్తారు. వస్తాదులో ఉన్నవాడిని పట్టుకొని అప్పుడేదో జ్వరం వచ్చిందని విన్నాను, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న అలవాటు తప్పితే వాటికో వావి వరస ఉండవు. ఎదుటి మనిషిని గుర్తించామన్న తృప్తి ఒక్కటే. రామభజన మండపం వైపు పోతూ, ఎంత కాదన్నా పెద్దవారు కదా, ముఖం మీదే అలా అనొచ్చురా గంగులు అంటూ మందలించాడు అసిరిగాడు. ఏటోస్, ఏరికి తెలియని సంగతి? ఈడయ్యా ఈడు మూలంగానే కదట్రా మనోయాధితో సచ్చింది. ఈడు పిన్నమ్మ మాత్రం సజావుగా సచ్చిందంటావా? ఏ మందో మాకో తిని ఉంటాది అన్నాడు గంగులు చులకనగా. కొన్ని వార్తలు పల్లెల్లో ఎంతకాలమైనా సమసిపోవు. ఏదో సందర్భంలో వాటిని కెలుకుతూ చర్చిస్తుంటూనే కానీ కడుపు నిండని వాళ్ళు కొందరుంటారు. ఆ కోవకి చెందినవాడే గంగులు. శివయ్య తండ్రి పేరు రత్తయ్య. శివయ్య 6 ఏళ్ల వాడుగా ఉండగానే తల్లి పోయింది. ముసలి ముత్యాలమ్మ ఒక కంట కోడలి చావుకి ఏడుస్తూ ఓ చేత కొడుక్కి మనవడికి ఇంత ఉడకేసి పెడుతుండేది. ముత్యాలమ్మ బ్రతికి ఉన్నంతకాలం కొడుకుని తిరిగి పెళ్లి చేసుకోమని పోరుతూ ఉండేది. రత్తయ్యకి చచ్చిపోయిన భార్య మీద ముంచుకుపోయే అభిమానం లేకపోయినా ఏ కారణం వలనో తిరిగి పెళ్లి చేసుకునేందుకు మాత్రం మనసు సమాధాన పడేది కాదు. చస్తే నీళ్లు పోయడానికి కొడుకున్నాడు, నీవింత ఉడకేసి పడేస్తున్నావు, మళ్ళా ఎవత్తికో పుస్తకట్టి తేకపోతేనేం అనేవాడు తల్లితో. శివయ్యకి 10 ఏళ్లు నిండేసరికి ఒక రాత్రికి రాత్రి కలరా వచ్చి కన్ను మూసింది ముసలి ముత్యాలమ్మ. అది మొదలు తండ్రి కొడుకు ఒకరికొకరు అనుకునేటట్లు ఇంటి పనులు పొలం పనులు చూసుకుంటూ కాలం గడిపారు. ముత్యాలమ్మ చచ్చిపోయాక రత్తయ్యకి పెళ్లి చేసే బాధ్యత గ్రామ పెద్దలు అందుకున్నారు. ఎవరు ఏమి చెప్పినా ఇంకా నాకు పెళ్ళేమిటి, మా శివయ్యకే ఒక మంచి పిల్లని చూసి ముడిపెట్టేస్తే సరి అనేవాడు రత్తయ్య నవ్వుతూ. శివయ్యకి 17 ఏళ్ళు వచ్చిన దగ్గర నుండి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు రత్తయ్య. ఏమిరా శివ, ఈ పిల్ల బాగుందిరా, ఆ పిల్ల నీకు నచ్చుతుందిరా అంటూ కొడుకుని రోజు ప్రశ్నిస్తుండేవాడు. నీకు నచ్చితే నాకు నచ్చినట్లే, స్థిరం చేసుకురా అనేవాడు శివయ్య. శివయ్యకి 20 ఏళ్ళు వచ్చేసరికి రత్తయ్య 50ో 10లో పడ్డాడు. 10 ఏళ్లుగా ఉడికి ఉడకని మెతుకులు కతికిన జిహ్వ కమ్మగా ఆడదాని చేతి వంట తినాలని కోరుకుంది. ఆ సంవత్సరం ఎలాగైనా శివయ్యకి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు రత్తయ్య. పక్క ఊరిలో ఏదో సంబంధం ఉందంటే చూడబోయిన రత్తయ్య వారం దాకా తిరిగి రాకపోవడం ఆ గ్రామంలో ఒక వార్త అయింది. ఏటైందో పోయి చూసి రాకూడదా శివయ్య అన్నారు కొందరు. చూసేందుకు ఏముంది, చిన్నవాడు కాడు కదా, దారి తప్పిందికి ఏదో పని మీద ఆగిపోయి ఉంటాడు అన్నాడు శివయ్య. ఊరికి దూరంగా ఉన్న పొలంలో శివయ్య అరకతోలుతుంటే చిన్నిగాడి కొడుకు బసవయ్య పరుగుతో వచ్చి మీ అయ్య వచ్చాడు అన్న వార్త అందించాడు. అటు తర్వాత చెప్పబోయే మాట కోసం ఆత్రంగా ఎదురు చూశాడు శివయ్య. తండ్రి వారం రోజుల పాటు ఆ గ్రామంలో ఆగిపోయాడంటే అన్నీ పూర్తిగా నిశ్చయించుకొని ముహూర్తం కూడా పెట్టించే వచ్చి ఉండాలి. ఎవరి పిల్లో ఎలా ఉంటుందో, కోడలు ఎరుపైతే కులమల్ల ఎరుపు అంటారు. తండ్రి కర్రీ అమ్మాయిని తనకెంత మాత్రం నిశ్చయించుకురాడు. ముందటేడు కరణంగారి ఇంటికొచ్చిన చుట్టాలమ్మాయిలా ఎర్రగా బుర్రగా ఇంకేమిట్రా సంగతులు అని అడిగేందుకు సిగ్గుపడ్డాడు శివయ్య. బసవయ్య ఆ కాస్త మాట అందించి ఉలుకు పలుకు లేకుండా శివయ్య ముఖం చూస్తూ నిలబడిపోయాడు. ఏంటిరా దయ్యం పట్టిన వాళ్ళ అలా మిడిగుడ్లు వేసుకుంటూ నన్ను చూస్తున్నావు? శివయ్య కసురుకొన్నాడు. మరి మీ అయ్య? అవును, మా అయ్య వచ్చాడు. వచ్చి ఏంటన్నాడు? ఏమైంది? ఏ మాట చెప్పకుండా ముంగిలో కూర్చున్నావేం? మీ అయ్య ఓ పిల్లని ఎంట పెట్టుకొచ్చినాడు, మనువాడు తీసుకొచ్చినాడంట. యాదవ, తాగి మాట్లాడుతున్నావా? లేదు, సత్య ప్రమాణంగా
బసవయ్య ఒట్టు వేసుకున్నాడు. గ్రామంలో అంతా ఇదే మాట ఇంతగా అనుకుంటున్నారు. ఆడేదో కొడుకు పెళ్లి చేయబోయి తనే తగులుకున్నాడు అంటున్నాడు కరణమయ్య. శివయ్యకి ఇంక వినబుద్ధి కాలేదు. సరే నువ్వు వెళ్ళిపో, ఈ పని పూర్తి చేసుకో, నేను వస్తాను అన్నాడు. నిజంగా తండ్రి పెళ్లి చేసుకున్నాడా? వారం రోజుల పాటు ఆ గ్రామంలో ఉండిపోయేందుకు ఇదే కారణమా? అమ్మ చచ్చిపోయి ఇంతకాలం అయ్యాక కోడలు ఇంటికి రానున్న ఈ సమయంలో ఇప్పుడు తను పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుందన్న ఆలోచనైనా లేకపోయిందా? కొడుక్కి పిల్లని వెతకపోయి తనే సంసార జంజాటంలో తగులుకుంటే గ్రామంలో నలుగురు నవ్వుతారనే సిగ్గైనా లేకపోయిందా? చిచ్చి, ఈ మాట విన్నాక తనకే సిగ్గుగా ఉంది. వీడి అయ్యా ఇలా అని నలుగురు గుసగుసలాడుకుంటుంటే ఎలా తలెత్తుకు తిరగడం? దారి పొడుగున శివయ్య ఆలోచిస్తూనే ఉన్నాడు. ఊర్లో కాలు బెట్టగానే దారిన పోతున్న వాళ్ళు, ఇళ్ల గడపల్లో కూర్చున్న వాళ్ళు శివయ్యని జాలిగా చూడటం మొదలుపెట్టారు. ఆ చూపులు చూస్తుంటే శివయ్య ఒంటికి ఉప్పు కారం రాసుకున్నట్లు మండసాగింది. ఛీ, కాకిమోక, ఏది వచ్చినా వీళ్ళకే కావాలి అని విసుక్కొన్నాడు. ఇంటి గుమ్మంలో తండ్రి పొగాకు చీల్చి చుట్టుకుంటూ కనిపించాడు. వారం రోజుల్లో తండ్రిలో ఎంతో మార్పు వచ్చినట్లు అనిపించింది శివయ్యకి. వయసులో 10 ఏళ్లు వెనక్కిపోయినట్లున్నాడు మనిషి. శివయ్యని చూసి వచ్చావా అంటూ పలకరించాడు. ఆ అన్నాడు శివయ్య తండ్రి ముఖంలోకి చూస్తూ. ఆ పై సంభాషణ ఎలా సాగాలో, ఎవరు మొదలు పెట్టాలో ఇద్దరికీ తోచలేదు. ఊరంతా గుప్పుమంటున్న విశేషం ఇంట్లో ఉంటే తండ్రి చెప్పడా? అదంతా గాలి కబురు అయ్యుంటుంది అనుకున్నాడు శివయ్య. ఇంటికి కోడల్ని తీసుకురాబోయి నేనే పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్పడం అనుకున్నాడు రత్తయ్య. తండ్రి నోట ఎంతకీ మాట రాకపోవటం చూసి పై మీద బట్ట తీసి దులుపుతూ ఒంటి మీద నీళ్లు పోసుకొని వస్తాను అంటూ కాలు కదిపాడు శివయ్య. లోపల మీ పిన్నుంది, నీళ్ల కాగు కింద మంట పెట్టమను, ఇద్దరం పోసుకుందాం అన్నాడు రత్తయ్య ధైర్యం తెచ్చుకొని. ఆ మాట ఎంతో సహజంగా రోజూ జరుగుతున్న పనిలాగే తండ్రి తనతో చెప్పడంతో తెల్లబోయి చూశాడు శివయ్య. ఏంటిరా అలా నోరెల్లబెట్టి చూస్తున్నావు? పోయి మీ పిన్నమ్మని పలకించరా అన్నాడు రత్తయ్య విసుగుదలతో. రత్తయ్య విసుగుదల శివయ్య అలా చూడడం వల్ల కాదు, తను అలా చెప్పవలసి వచ్చినందుకు. బసవయ్య ఆ తండ్రి కొడుకుల సంభాషణ అరుగు చివర నిలబడి వింటున్నాడు. ఒరేయ్ బసవా, ఇంటిలోకి పోయి చిన్నబాబు వచ్చాడని పెద్దమ్మతో చెప్పిరా అన్నాడు రత్తయ్య. బసవయ్య వెనకనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటిలోకి నడిచాడు శివయ్య. వంటింటిలో ఏదో సర్దుతున్న అన్నపూర్ణ బసవయ్య పిలుపుతో వెనుదిరిగి చూసింది. పెద్దయ్య చెప్పమన్న మాట కాస్త అందించి పక్కకు తప్పుకొన్నాడు బసవయ్య. అతి అమాయకంగా అప్పుడే కడిగిన ముత్యంలో ఉన్న ఆ పిల్లని చూస్తుంటే శివయ్యకి తండ్రి మీద కోపం, అసహ్యం ముంచుకొచ్చాయి. ఇంత చిన్నపిల్లని నా పెళ్ళాం అంటూ నలుగురికి చూపుకోలేకపోయాడా? పోనీ ఈ వయసులో మనసు పుడితే తగిన ఈడుదాన్ని చూసుకోలేకపోయాడా? పిన్నట పిన్ని, తనకన్నా చిన్నదాన్ని నీ పిన్నమ్మ అనగానే గౌరవభావం ఎలా కలుగుతుంది? తండ్రి చేసిన పనికి మనసులో మరోసారి తిట్టుకున్నాడు శివయ్య. ఆ పిల్లని చూస్తుంటే నేను నీ కొడుకును అంటూ నమస్కరించబుద్ధి కాలేదు శివయ్యకి. ఈ పిల్ల ఇంకో రీతిగా ఈ ఇంట్లో కాలు పెడితే ఎంత ముచ్చటగా ఉండేది అనుకున్నాడు. రత్తయ్యకి పెరిగి పెద్దవాడైన కొడుకున్నాడంటే మహా ఉంటే తన ఈడువాడు ఉంటాడనుకుంది అన్నపూర్ణ. కాయ కష్టం వల్ల కండలు తిరిగిన శరీరంతో బలిష్టంగా ఒడ్డు పొడుగుతో ప్రాయంలో ఉన్న ఆ కొడుకును చూసేసరికి క్షణకాలం మతిపోయిన దానిలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఆ సమయంలో ఆమె మనసులో ఏ భావాలు పరవళ్ళు తొక్కాయో, ఏ ఇంద్రధనుస్సులు ఆమె ఊహలకు రంగులు దిద్దాయో, అందని ఏ లోకానికి ఆమె ఆశలు ప్రయాణించాయో చెప్పడం కష్టం. ఆ కళ్ళల్లో లేచిన కాంతి ఆకాశం మీద మెరుపు తీగలా అంతలోనే మాయమైంది. నిండు కొలనుల్లా నిర్మలంగా ఉన్నాయి ఆ కళ్ళు. తల్లి లేని 6 పిల్లలకు తనే తల్లయ్యి ఇంటి పెత్తనం వహిస్తున్న అన్నపూర్ణకు ఆ సంపూర్ణ యవ్వనవంతుణ్ణి బాబు అని సంబోధించి పిలిచేందుకు అట్టే సమయం పట్టలేదు. వయసుని మించిన అనుభవం ఆమెని అంతలోనే తల్లిగా మార్చింది. నీ పేరు శివయ్య కదు బాబు అంది మృదువుగా. ఆమె మాటతో శివయ్యకు కళ్ళ ముందున్న పంచరంగుల చిత్రాన్ని ఎవరో గురిచూసి రాయిపెట్టి కొట్టినట్లయింది. శివరామయ్య కాస్త దురుసుగానే సమాధానం చెప్పాడు.
అన్నపూర్ణ దాన్ని పట్టించుకోనట్లు, పద కాగులో వేడినీళ్ళున్నాయి, బిందులోకి దొర్లించిస్తాను అంది. నాకు అలవాటే, నేను తోలుపుకుంటాను అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు శివయ్య. అన్నపూర్ణ ఇంటిలో కాలు పెట్టాక ఆ ఇంటికి కళ వచ్చింది. తండ్రి కొడుకుల ముఖాల్లో కూడా ఆ నిగారింపు కనపడింది. నోటి మాటలు అవసరం లేకుండానే ఎవరికేం కావాలో గ్రహించుకొని సమయానికి సరిగ్గా అమర్చిపెట్టేది అన్నపూర్ణ. ఈ పూటకి ఏం కూర వండమంటావు? రోజు పొలానికి పోయే ముందు శివయ్యని విధిగా అడిగేది. ఒకనాడైనా శివయ్య సరిగా సమాధానం చెప్పేవాడు కాదు. శివయ్యకి కాకరకాయ వేపుడు ఇష్టం, వంకాయ మెంతుకూర ఇష్టం అంటూ తన రుచులతో పాటు కొడుకువి కూడా తనే చెప్పేవాడు రత్తయ్య. ఈ వివాహం జరిగాక తండ్రి కొడుకుల మధ్య మాటలు సరిగా లేవు. అంతగా అవసరపడితే ఒకటో అరో మాట అంటి ముట్టకుండా గొణిగేవాడు శివయ్య. కొడుకులో వచ్చిన ఈ మార్పు రత్తయ్యకి కష్టంగా తోచింది. తను చేసిన పని మంచిది కాదని 1-2 సార్లు తనని తనే నిందించుకున్నాడు. అయినా అన్నపూర్ణని వేలెత్తి చూపించేందుకు లేదు. వాడి తల్లి ఉన్నా శివయ్యని ఇంతకన్నా అభిమానంగా చూసుకోదు. శివయ్యకి పెళ్లి చేస్తే ఈ పరిస్థితి కొంత బాగుపడవచ్చు. కానీ తండ్రి ఆ మాట ఎత్తేందుకైనా అవకాశం ఇవ్వలేదు శివయ్య. గ్రామంలో ఒకరిద్దరి చేత పెళ్లి ప్రస్తావన చేయించాడు రత్తయ్య. ఇంట్లో వండిపెట్టిందికి ఒక ఆడమనిషి ఉంది కదా, ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర ఏముంది అన్నాడు శివయ్య విరక్తిగా. ఏదో ఒక పని కల్పించుకొని పగలంతా పొలంలోనే గడిపేవాడు. అన్నపూర్ణ ఆ ఇంటిలో కాలు పెట్టి 6 నెలలు దాటుతున్నా ఆమె పట్ల శివయ్య మనసులో మాతృభావం కలగలేదు. ఆ కారణంగానే సాధ్యమైనంత వరకు ఆమెకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఎన్నోసార్లు ఆమెను పిన్ని అని పిలిచి ఆదరంగా మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ ఎప్పటికప్పుడు ఏదో అతని కంఠాన్ని బలంగా అదిమి పట్టినట్లు అనిపించింది. మాట పెగిలేది కాదు. ఆమె ఇంట అతడు బయట ఉంటున్నా గ్రామంలో పుకార్ల కొదవలేదు. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా శివయ్య విదిలించి కొట్టడం వాటికి మరి కాస్త శక్తి ఇచ్చింది. ఇంట్లో చక్కని చుక్కలాంటి పిల్ల ఉండగా పెళ్లి చేసుకోకపోతేనేం అనేవారు శివయ్య వెనకగా. అన్నపూర్ణ ఏటికి వెళ్ళినా ఆడంగులు ఏవో సూటిపోటి మాటలు అనేవారు. మొదట్లో ఆ మాటల అర్థం ఆమెకు తెలిసి రాలేదు. వాటి అంతరార్థం బోధపడిన తర్వాత కొయ్యబారిపోయింది. తన పుట్టుకను తిట్టుకొంది. పుట్టగానే పీక నొక్కి పారేయక పెంచి పెద్ద చేసి ముసలివాడి చేతిలో పెట్టిన తండ్రిని నిందించింది. పెళ్లి చేసుకోకుండా తనని ఇటువంటి అపవాదుల పాలు చేసిన శివయ్యపై కోపం తెచ్చుకుంది. కానీ అందువల్ల అయ్యేదేముంది? తను విన్న మాటలు తండ్రి కొడుకుల చెవుల్లో మాత్రం పడలేదా? ఏమీ పట్టనట్లు ఎలా తిరుగుతున్నారు? అరిటాకు ముళ్ళు సామెతలా నాశనమయ్యేది ఆడదనేగా వీళ్ళ ధీమా. రోజు శివయ్య భోజనం సమయంలో అన్నీ వడ్డన చేసి పెరుగు గిన్నె పక్కన పెట్టి వంట ఇంట్లోకి వెళ్ళిపోయేది అన్నపూర్ణ. మధ్యలో 1-2 సార్లు వచ్చి ఏదైనా మారు కావాలా అని అడుగుపోతుండేది. ఆ రోజు అలవాటుకు భిన్నంగా పెరుగు గిన్నె పక్కన లేదు. మిగిలిన అదరువులన్నింటితోనూ భోజనం పూర్తి చేసి పెరుగు కోసం అన్నం ముందుకు తీసుకొని అటు ఇటు చూశాడు శివయ్య. వంట ఇంటిలో మనిషి ఉన్న అలికిడి లేదు. మంచినీళ్ల గ్లాసు గట్టిగా నేల మీద పెట్టాడు. వంట ఇంట్లో మట్టెల చప్పుడు వినిపించింది. ఈరోజు పెరుగు లేదులాగుంది. అక్కడ ఉన్న వ్యక్తికి వినిపించేలా గట్టిగా అన్నాడు. ఎందుకు లేదు బాబు, మర్చిపోయాను. మాట పూర్తి చేస్తూనే అన్నపూర్ణ పెరుగు గిన్నె గరిట తెచ్చింది. శివయ్య విస్తరికి దగ్గరగా నేల మీద కూర్చుని అతని విస్తట్లో ఉన్న అన్నంలో గరిటతో తీసి పెరుగు వేసింది. ఎందువలనో ఆ రోజు ఆమె అలా దగ్గరగా కూర్చొని వడ్డన చేస్తుంటే తల్లి తలుపులోకి వచ్చింది శివయ్యకి. అతడికి పెరుగు వడ్డించి గిన్నె పక్కనే ఉన్న ఉట్టి మీద పెట్టి వచ్చి తిరిగి అక్కడే కూర్చుంది అన్నపూర్ణ. అది ఏనాడు లేని అలవాటు. శివయ్యకు తల ఎత్తే ఆ వాంఛను అంతలోనే అదుపులోకి తెచ్చుకున్నాడు. అన్నపూర్ణ మెల్లిగా దగ్గి కంఠం సవరించుకొని, నాకు కోడల్ని ఎప్పుడు తెస్తావు శివా అంది. నోటిలో పెట్టుకోబోతున్న ముద్ద దబ్బున విస్తట్లో వదిలి తెల్లబోయి ఆమె వైపు చూశాడు శివయ్య. ఆమెకు నిండా 18 ఏళ్ల వయసు లేదు. కానీ ఆ మాట అన్న తీరు 40 ఏళ్ల గృహిణి పెళ్లి ఈడు కొడుకుతో అన్నట్లుంది. ఇది ఎలా సాధ్యం? ఈమెలో ఇంత చిన్నతనంలోనే ఇంత పరిపక్వత ఎలా వచ్చింది? తనకంటే వయసులో పెద్దవాడిని నన్ను కొడుకుగా
స్వీకరించి కోడల్ని ఎప్పుడు తెస్తావని అంత ఆప్యాయంగా ఈమె ఎలా అడగగలిగింది? పిడుగుపాటు తిన్న వ్యక్తిలా అలా మిడిగుడ్లు పెట్టుకొని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు శివయ్య. అతడు తన మాటకు జవాబు చెప్పకపోవడంతో తిరిగి తనే మాట అందుకొన్నది అన్నపూర్ణ. చూడు బాబూ, మీ పంతాలు మీవే కానీ ఆడవాళ్ళ కష్టసుఖాలు మీకు తెలియవు. మీ తండ్రి కొడుకులు పొలానికి పోతే ఇంత ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు ఏదో బితుకుగా ఉంది. ఆడది ఒంటరిగా ఉన్నదంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. కోడలి పిల్ల వస్తే ఒక రకంగా తోడుగా. ఆ మాట అంటుంటే ఆమె గొంతుక బొంగురిపోయింది. ముఖం పక్కకి తిప్పుకొని పైట చెంగుతో కళ్ళు తుడుచుకొంది. ఒక్కసారిగా కళ్ళ ముందు తెర తొలగి ఆమె ఆవేదన అర్థమైనట్లు అనిపించింది శివయ్యకి. ఊరివాళ్ల మాటలను తను మగవాడు కాబట్టి లక్ష్య పెట్టకపోయినా ఆమెను ఎంతగా బాధించాయో అర్థం చేసుకున్నాడు. తన మూలంగా ఆమె బాధపడటం అతడు సహించలేకపోయాడు. మీకు నచ్చిన పిల్లని తీసుకురండి, నేను పుస్తి కడతాను అన్నాడు శాంతంగా. నీళ్లు నిలిచిన అన్నపూర్ణ కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. మంచిది బాబు, మీ నాన్నగారితో చెబుతాను అంది నెమ్మదిగా. 6 నెలలు దాటకుండానే శివయ్య పెళ్లి మీనాక్షితో జరిగిపోయింది. అన్నపూర్ణ మీనాక్షి రమారమి ఒక్క ఈడువారే. వారిద్దరూ అత్తాకోడళ్ళ కాక అప్పా చెల్లెళ్ళ ఇంట్లో మసలుకొనేవారు. సరదా కూడా ఒక రోజైనా పోట్లాడుకొని ఆ అత్తాకోడళ్ళ గురించి ఊరంతా విడ్డూరంగా చెప్పుకునేవారు. అన్నపూర్ణ కోడలిని మరీ అంతలా పూసుకు తిరుగుతుందేమిటి? అసలే సవితి కొడుకాయను. ఆ పిల్లని అలా నెత్తిమీద ఎక్కించుకుంటే ఎటొచ్చి ఏమైనా దీన్ని వాళ్ళు సరిగా చూస్తారా? కాస్త భయభక్తుల్లో కోడల్ని ఉంచాలి కానీ అనేవారు. మీనాక్షి ఇంట్లో కాలు పెట్టగానే అంతకాలంగా బిగుసుకుపోయిన చిక్కుముడి అతి సులువుగా విడిచిపోయినట్లు అనిపించింది ఇంట్లో అందరికీ. శివయ్య పెళ్ళాం కాపరానికి రావడంతో ఊరిలో పుకార్లు కూడా చాలా వరకు చల్లబడ్డాయి. మీనాక్షి కాపురానికి వచ్చిన 3 నెలలకు సంక్రాంతి పండుగ వచ్చింది. మీనాక్షి తండ్రి కూతుర్ని అల్లుడిని పండక్కి తమ ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాడు. నూర్పుల మూలంగా తనకి ముందుగా వచ్చేందుకు వీలు కాదని మామగారితో భార్యని ప్రయాణం కట్టించాడు శివయ్య. నేను వెళ్ళను అంది మీనాక్షి. పండగ నాటికి నేను వస్తాను. మీ నాన్న స్వయంగా వచ్చి పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోవడం బాగుండదు. నువ్వు ముందు వెళ్ళు అన్నాడు శివయ్య. ఎవరెంత చెప్పినా మీనాక్షి తను భర్తతో వచ్చి ఆ 3 రోజులు ఉంటానంది. మరీ ఇదేమి విడ్డూరమమ్మా, మొగుడిని వదిలి పుట్టింటికి పోయి 1 నెల రోజులు ఉండలేదుట అని బుగ్గలు నొక్కుకున్నారు అమ్మలక్కలు. శివయ్యకి ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఆ మాట భార్య నోటి మీదుగా వినాలని కాంక్షతో రెట్టించి అడిగాడు. ఎందుకు వెళ్ళవు మీనాక్షి అంటూ. మొదట్లో మీనాక్షి చెప్పేందుకు వెనకాడింది. కానీ శివయ్య ఆమె చెప్పే వరకు వదల్లేదు. అత్తయ్య ఒక్కతే ఉండాలి నసుగుతూ చెప్పింది మీనాక్షి. ఆమె పుట్టింటికి పోననడానికి తను ఊహించిన కారణం కాకపోవడంతో చికాకు పడ్డాడు శివయ్య. ఇంతా చేస్తే ఈ హంగామాకి కారణం అత్తాకోడళ్ళ పొత్తా అనుకున్నాడు. తన భార్య మనసుని అంతలా ఆకట్టుకున్న అన్నపూర్ణ పట్ల అసూయాభావం అతని మనసులో కదిలింది. ఆమె కోసం నువ్వు పుట్టింటికి పోకపోవడం ఏమిటి? నువ్వు రాకపూర్వం ఒక్కతే ఉండలేదు. నువ్వు లేకపోతే ఈ 1 నెల రోజులకి మీ అత్తయ్య వసివాడిపోదులే అన్నాడు. ఇప్పుడు ఎప్పటిలాగా కాదు కాబట్టే నేను ఈ మాట అన్నాను అంది మీనాక్షి ఎంతో నెమ్మదిగా. అంటే? అర్థం కానట్లు చూశాడు శివయ్య.